వండుకుని చుండగా ఏశావు అలసిన వాడై పొలముల నుండి వచ్చి, నేను అలసిపోయాను గనుక వండుకోలేను. అలసిపోయాను కాబట్టి కర్రీ పాయింట్కి వెళ్ళిపో. అలసిపోయాను కాబట్టి వెళ్ళి అక్కడ వైట్ రైస్ కొని తెచ్చేయి. అలసిపోయాను కాబట్టి అక్కడ పప్పు సాంబారం తెచ్చేయి అని రెడీగా ఉంది. నువ్వింత బద్ధకస్తురాలు అవుతావని దేవుడికి ముందే తెలిసి ఆమె అక్కడ ఎన్ని సిద్ధపరిచాడు. ఏం చేస్తాం అంతే మరి. ఇంకా హల్లెలూయా. కాలం ఎలా మారుతుంది అనేది దేవుడికి ముందే తెలుసు. మనుషులు టెక్నాలజీ వచ్చి కొద్ది సోమరులు అవుతారట. తెగుళ్ళు కూడా ఎక్కువ అవుతాయటండి. రుబ్బురోళ్ళతో రుబ్బుకున్నప్పుడు తెగులు లేదు, ఈ చేతుల్లో తెగులు లేదు, ఈ దండల్లో తెగులు లేదు. అవునా? ఇలా రుబ్బుతున్నప్పుడు తెగులు లేదు, ఇలా బట్టలు ఉతుకుతున్నప్పుడు తెగులు లేదు, పొలం నెత్తి మోతున్నప్పుడు తెగులు లేదు. ఆమె గ్యాస్ వెలిగించడానికి తెగులు వచ్చేస్తుంది. గ్యాస్ ఇలా టిక్కని వెలిగించడానికి తెగులు వచ్చేస్తుంది. వాళ్ళకి తలపోటు వచ్చేస్తుందంట. పాపం లంకలోంచి ఇంత మోపు తెచ్చి ఇంటికాడ పాడేసినటువంటి మహా తల్లివిడి తలపోటు వచ్చేస్తుంది. ఏంటి టిక్కుమని వెలిగించడానికి. టెక్నాలజీ ఎంత సులువుగా వచ్చిందో అంత సులువుగా రోగం మనలోకి వచ్చింది. ఒకప్పుడు నీళ్లు ఎక్కడికో వెళ్లి పైపు కొట్టి చంకనెత్తుకుని నెత్తి మీద ఎత్తుకుని తెచ్చేవారు. ఈ రోజు ఇంట్లోకి వచ్చినా సరే ప్రతిదీ కూడా టెక్నాలజీ అనేది నీకు తెగులు కోసమే వచ్చింది, మంచు కోసం వచ్చిందని ఎప్పుడు అనుకోకు నువ్వు. ఆమేన్, హల్లెలూయా. ఒకడొక సమయంలో ఇన్స్పెక్షన్ జరుగుతుందటండి. ఇన్స్పెక్షన్ జరుగుతుంటే స్కూల్లోని ఈ రోజు ఇన్స్పెక్షన్ జరుగుతుంది, సార్ వస్తారు, మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు, సిద్ధంగా ఉండండి అని చెప్పేసి అన్నాడటండి. సరే స్టూడెంట్స్ చెప్పిన తర్వాత స్టూడెంట్స్ అందరూ సిద్ధంగా ఉన్నారట. అయితే ఇన్స్పెక్షన్ జరుగుతున్న సమయంలో ఆయన వచ్చేసి సార్ వచ్చారు. అబ్బాయి అన్నాడట. ఆ అబ్బాయి రెడీగా, అమ్మాయి రెడీగా ఉందట. ఆరోగ్యమే మహాభాగ్యము రాయన్నదట. ఆరోగ్యమే మహాభాగ్యము. ఈడు పొడి అక్షరం వచ్చి కానీ పై ఒత్తులు తీసేశాడట. ఆ రోగమే మహాభోగం అని రాశాడట. ఆ రోగమే మహాభోగమట. అంటే ఏం చేయలేడు, ఒత్తులు తీసేశాడు. తీసి రాయిగానే చూశాడట, ఆ రోగమే మహాభోగం. అదండి ఈరోజు మందంతేనా? మన పరిస్థితి అంతేనా? ఎంత టెక్నాలజీ రాను ఉండే ఇంకా రోగులు ఎక్కువయ్యారు. ఇడ్లీ వేసుకోవడానికి ఆ రుబ్బురోలు బయట తింటే వర్షంలో గొడిగి వేసుకుని ఇలా నూరుతూ తడిసిపోతూ, చీర సగం తడిసిపోయి, బ్లౌజ్ సగం తడిసిపోయి, రుబ్బుకొచ్చినప్పుడు లేదు తెగులు. ఇంట్లో గ్రైండర్ వేసి రుబ్బుతున్నప్పుడు వచ్చింది తెగులు వచ్చింది. ఇప్పుడు స్విచ్ ఇలా వేసినప్పుడు తెగులు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ఇడ్లీ పిండి కూడా రుబ్బుకోవడానికి తెగులు వచ్చేసిందని ఆడికి తెలిసి ఇడ్లీ పిండి దోసుకుని అమ్మేస్తాడు. చూసారు ఎలా మారిపోయింది ఇప్పుడు. అంత వాస్తవానికి అంతనే. ఇంకొకటి చెప్పనా, అది కూడా కాల్చుకునే దిక్కు లేకపోతే, ఓపిక లేకపోతే వండి పెట్టి వాళ్ళు కూడా వస్తారు. ఈదులోకి వచ్చేవాడు తెలుసా, ఈ రోజు ఇడ్లీ ఎవరికి కావాలో వేస్తాం రెడీమేడ్ గాని, దోశ ఎవరికి కావాలో వేస్తాం అని తిరిగే వాళ్ళు కూడా వస్తారు ఇక నుంచి. అదన్నమాట. ఆ స్థితికి వచ్చేసాం మనం. ఎంత బలాజ్జులమో చూసుకోండి. ఇప్పుడు మనలో బలమేమి లేదు. పారం కోడికైనా రుచి, బాయిలర్ కోడికైనా రుచి ఉంది కానీ మనకు రుచి లేదు. నిజమేనా? దేవునికి మహిమ కలుగును గాక. ఏమైనా అర్థమైందా లేదా మీకు అసలు? ఆమేన్. అలసిపోయాడటండి. ఏంటి అలసిపోయాడు అన్న బతికి చెప్పాలా? అందుకన్నా కొంచెం ఎక్కువ టైం కాదు మరి. దేవునికి స్తోత్రం. మొక్కలు చూస్తేనే ఒకళ్ళు నవ్వుతారు, ఒకళ్ళేమో అంటారు.
అందుకనే బాబు ఎందుకులే తొందరగా చేద్దాం గొడవ ఎందుకు. ఆమేన్ హల్లెలూయా. యాషావు ఎవరైనా ఉంటే మారు మనసు పొందండి. యాకోబు ఎవరైనా ఉంటే ఇంకా దీవించబడండి. హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకుని ఉండగా యాషావు అలిసిన వాడై పొలములు ఉండి వచ్చి, నేను అలిసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను. బాబు కొరవాసిపోయాడు, అలిసిపోయాడు. హల్లెలూయా. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, బాబు ఎర్రగా కనబడుతున్న కూర నీకు కావాలా? కావాలి, అయితే ఇచ్చేస్తాను. ఇచ్చేయి. ఆగో, కండిషను, నీ పెద్దరికన్నా నాకు ఇచ్చేయి. నువ్వు అన్నయ్య కదా నాకు, నువ్వు తమ్ముడు అవ్వాలి, నేను అన్నయ్య అవ్వాలి. రేపటి నుంచి నేను తమ్ముడిని కాకేస్తాను, నువ్వు నన్ను అన్నయ్యని కాకేయాలి. నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇచ్చే. ఇప్పుడు ఏమన్నా లేడు, తమ్ముడా తప్పురా, మరీ ఇంత దారుణంగా అడగకూడదు. రేపొద్దున అడుగుపోయి అన్న లేడో దిప్పో తీసుకొచ్చి నీకు ఇస్తాను కదా. ఇప్పుడు చచ్చిపోయేలా ఉన్నా కొద్ది బెటరా బాబా నాలా. హలో అమ్మా, ఇలా చూడనా, ఇంక చూడరా, ఇంటికి దిక్కులు చూసుకుంటారు. ఏంటమ్మా లేఖలా రాసేతను పెట్టి దేవునికి మహిమ కలుగును గాక. కలం తీసుకుని రాసేస్తుంది ఇలాగా. అంటే చెప్పిన పాట మంది రాసేస్తున్నాయేమో. ఆమేన్. చాలా జాగ్రత్త అర్థం చేసుకోండి. చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విషయం. ఇక్కడ మీకు ఆమేన్ హల్లెలూయా. కొన్నిసార్లు ప్రసన్న మీ ఇద్దరు రావద్దు. పాటలు ఇవ్వడం మానేసానని వాక్యం ఉంటాం మానేస్తావా? నవ్వుతూ ఉంటావా? అది అలా ఉండాలి. ఆమేన్. ప్రార్థన ఉండదని మొహం మాట చేసుకుంటావా? ఆమేన్. చెప్పాలి చెప్పాలి చెప్పాలి. మంచిలో ఉండదని మొహం మాట చేసుకుంటావా? టీ ఉండదని మొహం మాట చేసుకుంటావా? నీ మొహం యాసవ మొహం అలా మార్చుకుంటే కనుక నేను చెప్పాను కదా, యాసవ మొహం అది. ఆమేన్. ఇక్కడ నీకు ఏం దొరికినా దొరకకపోయినా వాక్యం దొరుకుతుంది. తీసుకోండి, కడుపు నిండా తినండి. నిన్ను బ్రతికించేది టీలు కాదు, వాక్యం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో, నీ వాక్యమే నన్ను హల్లెలూయా కలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు. కృపా సత్య దయా సత్య వాక్యమై ఉన్న యేసు. నీ వాక్యమే నన్ను బాధలలో. మీరు పాడిన పాట అర్థమేంటో చెప్పండి నాకు. ఇప్పుడు మీరు నా చిన్నప్పటి నుంచి పాడుతున్నారు ఈ పాటలు, మీ చిన్నప్పటి నుంచి పాడుతున్నారు, నాకంటే పెద్దోళ్ళు ఉంటే ఇక్కడ. పాట అర్థమేంటో చెప్పండి. వాక్యమే. అందుకే వాక్యం ఉంది, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు గాని దేవుని నోటి వెంబడొచ్చే ప్రతి మాట వల్ల మనిషి జీవించును. ఇక్కడ కూర్చున్న నీవు వాక్యాన్ని అంగీకరిస్తున్నావు లేదో నేను చెప్పగలను. నీ ఫేస్ రీడింగ్ నాతో నువ్వు సహకరిస్తున్నావో లేదో నేను చెప్పగలను నేను. ఆమేన్. నువ్వు హుషారుగా ఉన్నావో ఉసురుమంటే ఏడుస్తున్నావో నేను చెప్పగలను. ఎందుకో తెలుసా, నేను మనస్తత్వాన్ని కూడా చదవగలను. ప్రభు ఆ స్థితి నాకు ఇచ్చాడు. మీరు ఎంతవరకు వినగలరో కూడా నాకు తెలుసు. ఆమేన్. నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావో లేకపోతే నువ్వు నీ ఇష్టానుసారంగా దయ్యం పట్టిందల్లా కూర్చుని
ఎవరితో సంబంధం లేనట్టు, సిగ్నల్ లేవు, జియో సిమ్ ఆగిపోయింది, ఆ సిమ్ ఆగిపోయింది, నాకు ఎలాంటి కాంటాక్ట్స్ లేవు, నవ్వు లేదు, కొవ్వు లేదు, సంతోషం లేదు, ఆమె లేదు, అల్లు లేదు, కూర్చున్నారా? అరే సైతాన్నారా, సైతానోడా, ఇక్కడి నుంచి నువ్వు శీఘ్రంగా వెళ్ళిపోవడం నాకు చాలా మంచిది. ఆమేన్, హల్లెలూయా. హుషారుగా ఉండండి ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. మీకు తెలదో యోధోస్ పక్కనే ఉంటారు. ఆమేన్. నన్ను ఏమంటారు మీరు? ఒక్కొక్కసారి మృదువుగా కనబడతాను నేను, ఒక్కొక్కసారి ఏమో నా అంత శత్రువుగా ఎవడ కనబడ్డావు. రైట్, వినుట, గుర్తించుట, దేవుని వాక్య ప్రకారంగా చేయుట. 1960 ప్రవక్త మాట్లాడాడు, 1960లో బోధించాడు ఆయన. 57వ కొటేషన్ ఖచ్చితంగా తెలుగులో ఉంది, చదువుకోండి. నేను అలా చెప్తున్నాను లేదు, చూడండి. మనం ఎచ్చటున్నాం చూడు, మనం ఎచ్చటున్నాం చూడు, జాగ్రత్తగా ఉండుడని యేసు చెప్పాను. జాగ్రత్తగా ఉండుడని. అసలు నేను లాస్ట్ ఫైనల్ గా చెప్పాల్సిన విషయం ఇప్పుడు చెప్పేస్తున్నాను, ఎందుకు పరిస్థితి బాగోలేదు గనక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యేసు దాన్ని చెప్పాడు, జాగ్రత్తగా ఉండుడని యేసు చెప్పాను. యూదా ఎట్లుండునో చూడండి. ఎవడాడు? యూదా ఎట్లుండునో చూడండి. ఆయన వారితోనే ఉండెను. ఈనాడు యాసవ్ మరింత గొప్పగా ఉన్నాడు. మోసగాడు. ఎవరో మోసగాడు. ఆమేన్. అనుకరించువాడు ఈనాటి కొరకు గొప్పగా చేయబడిను. ఓ, నటిస్తున్నారటండి. నటించే సహోదరుడుగా, నటించే సహోదరిగా యేసు యొద్దకు వచ్చారట. యేసుకు తెలదనుకున్నారటండి, యేసుకు తెలియదనుకున్నారట, యేసుకు తెలియదనుకునే పరిస్థితిలో ఉన్నారట. ఆమేన్. చూడండి, నటించే సహోదరుడుగా యేసు వద్దకు అతడు వచ్చును, కానీ అతని హృదయములో ఆ శరీర సంబంధమగు మనస్సు, ఆ శరీర సంబంధము మనసే ఉండెను. అతని హృదయంలో ఏముంది? శరీర సంబంధమగు మనసే ఉండెను. యేసును అప్పుడే అమ్మేశాడు. యూదా యేసును అమ్మాడు. లాస్ట్ చెప్పి ఫైనల్ టచ్ ఇద్దాం అనుకున్నాను. ఎందుకు ఇక్కడ దయ్యం కొంచెం కిటికీలు అలాగా అంటే అలా కాదు, కానీ అది వచ్చి సరాసరి మనుషులకు వచ్చేసింది. ఇప్పుడు దాన్ని ఇప్పటి కొడతాను చూడండి. నేను ఇప్పుడు నేను దేవుని స్తోత్రం. ఈ పశువులను కట్టుకున్నదానా, ఒలి యాపరోట పట్టుకున్నదానా, అదే ఇప్పుడు నా బిడ్డల దూరం నా మీద తిరుగుబడి చేస్తావే నువ్వు. వెళ్ళగొడతాను చూడు ఇప్పుడు నేను. హల్లెలూయా. అది ఇప్పటికే వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. ఇక్కడ నా సహోదరుల మీద దిష్టేసి వాక్యం ఎన్నోకుండా విరోధంగా కూర్చోబెడదామని చూస్తున్నామేమో. ఖబర్దార్, ఈ గుండెల మీద తన్నే సమయం వచ్చేసింది ఇప్పుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నా యేసు నీ తల మీద కాలు వేసి కలువరి సిలువలో 2000 సంవత్సరాల క్రితము నా యేసు కాలు వేసి చదువుదొక్కల తలని పాకాడిస్తున్నావు. మా దగ్గర చల్లదిది. నువ్వు ఎక్కడైనా చేస్తావో చెయ్యి, మా దగ్గర చెయ్యకు. చేసావా చెప్తా నీ సంగతి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. చూడండి, ఇక్కడ ఈనాటి కొరకు గొప్పగా చాలా మంది నటిస్తా ఉన్నారు. నటించే సహోదరుడుగా యేసు యొద్దకు వచ్చినప్పుడు యేసు హృదయములో ఉన్న ఆ శరీర సంబంధము మనస్సును చూశాడు.
అతడు యేసును అనగా తన జన్మ హక్కును అమ్మేశాడండి. నన్ను క్షమించండి, నేను ఫైనల్గా చెప్పాను. అసలు నా వర్తమానం ఫైనల్, కానీ ఇది ఫైనల్ టచ్ ఇవ్వాల్సింది మీకు ముందుగా అడ్వాన్స్గా ఇస్తున్నాను. తర్వాత నేను వర్తమానంలోకి వెళ్తాను. ఓకేనా? అందరికి వందలు చెప్పేశాను కదా, గడువు వదిలిపోయింది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు ఇచ్చేస్తారా, ఎప్పుడు చెప్పేయాలా, ఎప్పుడు ఇన్ని చాలా ఎక్కువ విషయాలు చెప్పేయాలి, ఇంకా చాలా మర్మాలు చెప్పేయాలని ఆశ తప్ప నాకు ఎన్ని మర్చిపోతున్నాను. ఆమేన్. సిద్ధంగా ఉన్నారా? ఇక్కడికి ఇది అర్థమైందా? ఈ యోధా గురించి అర్థమైందా? ఏషా గురించి అర్థమైందా కొంచెం? ఇప్పుడు అలాంటి వాడు ఎవడో ఉండడు, ఆమె ఉండదు, పోయిందని అనుకుంటాను నేను. పోయిన వాళ్ళందరూ చెప్పట్లు కొట్టండి. నాలా అలాంటి వాడు లేడని చెప్పండి. ఆమేన్. నవ్వండి, నవ్వండి. ఆమేన్, హల్లెలూయా. అది ఇలా కూర్చొని కోటంలో నవ్వుతుంది. ఆమేన్. ₹1,00,00,000 పోయిన వాళ్ళగా వచ్చి కూర్చుంటే ఎందుకు కోటంలో కూర్చుంటాం? పోతే తిరిగి రప్పించుకోవడానికి రావాలి కోటానికి. పోగొట్టుకున్నానయ్యా ఇవ్వయ్యా అని రావాలి ఇక్కడికి. ఇక్కడికి వచ్చి ఏదో పోగొట్టుడు కూర్చుంటావా నువ్వు? నేను కూర్చొని ఇస్తావా నిన్ను? కుదరదు కదండి. హల్లెలూయా, హల్లెలూయా. రండి, కమ్ బ్యాక్. మళ్ళీ మనం వెనక్కి వెళ్దాం. అది జస్ట్ మీకు ఒక చిన్న, దాన్ని ఏమంటారు, ఇంకొకటి చెప్పండి, కాదండి ఇంకొక మాట చెప్పండి, వార్నింగ్. వార్నింగ్ సరి అవుతారని కాస్త వార్నింగ్ ఇచ్చాను ప్రేమతో. ఆమేన్. చూడండి ఇక్కడ, అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వం నాకిమ్మని అడుగగా ఏశావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకనను. ఏంటండి, చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను. అంటే చావబోతున్న వాడికి జ్యేష్ఠత్వం వద్దా? ఇప్పుడు ఎందుకు ఇంత స్పీడ్ గా మాట్లాడేశాడు, ఇంత ఆలస్యపూర్వకంగా ఎందుకు మాట్లాడంటే తిండి కోసం మాట్లాడాలి. మీరు ఉన్న హక్కును అమ్మేసుకున్న ఏశావు లాంటి మంచోడు అనలేదు. భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఉండకూడదు. రైట్? ఇప్పుడు మీరందరూ నాతో ఉన్నారా? ఆర్ యు విత్ మీ? హల్లెలూయా. అయితే చూడు, ఇక్కడ నేను చెప్పే విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు అర్థం కాకపోతే అడగండి, ప్రేమతో నేను చెప్తాను మీకు. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఏశావు భ్రష్టుడు, వ్యభిచారి. ఎందుకు వ్యభిచారి, ఎందుకు భ్రష్టుడు? ఒక్క పూట కూటి కోసం తన జన్మ హక్కును అమ్మేసుకున్నాడు. నిజమేనా? ఈ రోజు వారి స్వతంత్రత కోసం, వాళ్ళ స్వేచ్ఛ కోసము వాక్యము నెరవేర్చలేక ఈ రోజు విలియం మేరీ బ్రహ్మ తీసుకొచ్చిన వాక్యము ఏదైతే జన్మ హక్కు వాక్యం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు లోక సంబంధమైన ఆశల కోసము ఈ వాక్యాన్ని మాకు వద్దు అని చెప్పి జ్యేష్ఠత్వపు హక్కును, జ్యేష్ఠత్వ హక్కేది వాక్యం, జ్యేష్ఠత్వ హక్కేది వాక్యం. ఇప్పుడు వాక్యాన్ని విడిచిపెడుతున్నారండి వీళ్ళు, అమ్మేసుకుంటున్నారండి వీళ్ళు. అందుకు లేని వాటిని పట్టించుకుంటున్నారు. ఈరోజు ఉన్న వాటిని చేయట్లేదు, లేని వాటిని చేస్తారు. వద్దన్నాయి చేస్తారు, చేయమన్నాయి చేయరు. దేవుడికి మహిమ కలుగును గాక. మూడో ప్రపంచం సిద్ధంగా ఉంది మనకి. మూడో ప్రపంచ యుద్ధం దగ్గరగా ఉంది. హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది జ్యేష్ఠత్వ హక్కును ధృవీకరించే దేన్ని? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 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 చూడండి. ఇప్పుడు నా జేబులో ఉన్నటువంటి పెన్ను చూడండి. ఇది నేను ప్రేమతో, ఇది నీ యొద్ద
ఒక విలువగా ఉంటుందని ప్రేమతో నీకు ఇవ్వబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇవ్వబోతున్న దీనిని నువ్వు తీసుకుని స్వీకరిస్తే దీవించబడతావు. పెన్ను గురించి చెప్తున్నాను. దేనిని దీవించాను, ఈ పెన్ను నీకు చక్కగా ఉపయోగపడినగా కాని దీవించాను అనుకోండి. అసలు దీన్ని మీరు తీసుకున్నారనుకోండి, దీవించబడతారు. ఓకేనా? ఇది వద్దు అనుకున్నారనుకోండి, నువ్వు ఇచ్చే పెన్ను ఎవరికి కావాలయ్యా, నాకు బోల్డ్ పెన్నులు ఉన్నాయి, నువ్వు ఇచ్చే పెన్ను 10 రూపాయలు ఉండొచ్చు, నేను 20 రూపాయల పెన్ను వాడుతున్నాను, 50 రూపాయల పెన్ను వాడుతున్నాను, 100 రూపాయల పెన్ను వాడుతున్నాను, నా దగ్గర 5,000 రూపాయల పెన్ను ఉంది తెలుసా అని అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నీ 5,000 రూపాయల పెన్ను అభిషేకించబడలేదురా నాయన, అది దీవించబడలేదు. ఆమేన్. నీ దగ్గరున్న వాక్యాలు దీవించబడలేదు, నువ్వు ప్రకటిస్తున్నవి దీవించబడలేదు, నువ్వు మాట్లాడుతుంది కాలానికి సరిపోవట్లేదు. మరి ఈ కాలానికి సరిపోయేదాన్ని తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ కాలానికి సరిపోయే వాక్యాన్ని తీసుకొచ్చాను. ఈ కాలానికి సరిపోయే దీవించబడే పరిశుద్ధాత్మ వాక్యం ఇది. జ్యేష్ఠత్వం, ఇది జ్యేష్ఠత్వము హక్కు కలిగిన వాక్యం ఇది. మరి ఈ వాక్యము నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడు నువ్వు ఏశావు కాదు, హక్కుదారుడు. గ్లోరీ, హల్లెలూయా. నిజమేనా? ఇప్పుడు దాన్ని అమ్మేడినా ఈ చివరి దినాల్లో, ఈ లవోదిక చివరి దినాలలో మనకు జ్యేష్ఠత అంటే పెద్దది, అన్నింటికంటే పెద్దది. ఆమేన్, హల్లెలూయా. అన్నింటికంటే పెద్దది. అన్నింటికంటే పెద్దది అంటే వాక్యం అంటే మీరు 66 పుస్తకాలే అనుకుంటారు. 66 పుస్తకాలే. ఆమేన్. ఈ 66 పుస్తకాల్లో ఇంకా పెద్దవి ఉన్నాయి. ఆ పెద్దవే మర్మం. ఆ మర్మమే విప్పబడిన పుస్తకమైంది. ఆ విప్పబడిన వాటినే ఈ రోజు ప్రవక్త బోధించాడు. ఆ బోధించేది ఇప్పుడు మీకు నేను బోధిస్తున్నాను. అంటే ఇప్పుడు జ్యేష్ఠత్వపు పవర్ ఉన్నటువంటి వాక్యం ఇది. అన్నింటికంటే పెద్దరికం కలిగిన వాక్యం ఇది. దీవించబడిన వాక్యం ఇది. ఇంకొకటి చెప్పరా, ఇది నీ హక్కుపత్రం. ఇది విలియం మ్యారియన్ బ్రహ్మ తీసుకొచ్చిన వాక్యం నీ హక్కుపత్రం. మరి ఈ హక్కుపత్రాన్ని నువ్వు కాదనుకుని సంస్థల్లోనూ సంఘాల్లోనూ నానా విధాలైనటువంటి పద్ధతుల్లో నువ్వు జీవిస్తే అసలు ఏశావు చేసిన పని నువ్వు చేస్తున్నావు కదా. ఏశావు చేసిందే నువ్వు చేస్తున్నావు. నువ్వనుకుంటావు ఆదికాండం 25వ అధ్యాయం చదివి, అరే ఏశావు ఎలా చేశాడ్రా, కక్కుర్తోడు చిక్కుడుకాయల కూర కోసం జ్యేష్ఠత్వ కామ్నేహాడు. ఈ రోజు నీకు వచ్చిన జ్యేష్ఠత్వపు వాక్యం ఏది? విలియం మ్యారియన్ బ్రహ్మ వాక్యం. మరి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? చెప్తున్నాను కదా, వీధిలోని ప్రవక్తున్నాడు, మనకి ప్రవక్తున్నాడు. ఆ ప్రవక్తని ఎవరు ఒప్పుకోరో వాళ్ళు ఈ జ్యేష్ఠత్వ హక్కును కోల్పోతారు. ప్రవక్త వర్తమానం ఎవరికో రాదో వాళ్ళు ఏశావులాగా జ్యేష్ఠత్వ హక్కును కోల్పోతారు. వాళ్ళు ఈ ప్రవక్త వర్తమానమే జ్యేష్ఠత్వ హక్కును ఇచ్చే వర్తమానం. మరి ఆనాడు ఏశావు మీద ఎందుకు మాయదారుడు, కక్కుర్తుడు, తిట్టుపత్రుడు, తమ్ముడు దగ్గర తీసుకుని తినేసాడు అని అంటున్నావు నువ్వు. అక్కడ ఎవరినే? ఇక్కడ ఏశావులు ఉన్నారు ఈ కాలంలో. మరి ఈ ఏశావులు ఎలా కనిపెట్టాలి? వాక్యం ద్వారా కనిపెట్టాలి. ఇదిగో జ్యేష్ఠత్వం చిక్కుడిగా కురిదిగా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ చిక్కుడు ఎవరు కాదు ఇది. ఆమేన్. ఈ చివరి కాలపు పరిపూర్ణంగా తెరవబడిన వర్తమానం ఇది. ఈ వర్తమానమే నీ జ్యేష్ఠత్వపు హక్కు. ఈ హక్కుని లోక సంబంధమైన కార్యక్రమాలకు అమ్మివేయొద్దు. నాకు వద్దు అనకు. నువ్వు తీసుకో, ఎలా దీవించబడతావు చూస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత దీవించబడతావో, ఆమేన్, హల్లెలూయా, ఎంత ఆశీర్వదించబడతావో కళ్ళారా చూడవచ్చు. నేను ఎంతో మందిని చూసా.
దీవించబడ్డారు. ఈ వర్తమానాలు ఒకప్పుడు తిరుగుబాటు చేసిన నా మీద, సంఘంలో కూడా కొంతమంది తిరుగుబాటు చేసిన వాళ్ళే. ఇదిగో ఈయన కత్తెట్టు వచ్చాడు మా ఇంటికి. ఆమేన్ హల్లెలూయా. ఒక కత్తెట్టు వచ్చి నీ బోధ మారిపోయింది, నీ ప్రసంగాలు మారిపోయాయి, మాస్టర్ గారు నేను వెంబడించలేను, ఎవరో ప్రవక్త మనిషిని తీసుకొస్తున్నావు నువ్వు అని కత్తెట్టుకు వచ్చాడు. ఈయన కత్తెట్టుకు వచ్చాడు. ఆడవాళ్ళు కొంతమంది కత్తిపెట్టుకు వచ్చారు, కత్తిపెట్టలకు వచ్చారు వాళ్ళు. ఇందులో కొంతమంది ఆడవాళ్ళు కత్తిపెట్టలకు వచ్చారు నా మీదకి. కూరగాయల కోసం కోసేస్తాను నేను నన్ను. కానీ ఈ రోజు ఆ జ్యేష్ఠత్వ వాక్కును పొందుకున్న తర్వాత వాళ్ళ కుటుంబాలు ఎంత దీవించబడ్డాయో తెలుసా? వాళ్ళ కుటుంబాలు దీవించబడ్డాయండి. వాళ్ళ శరీర డ్రెస్ మార్చబడింది, వాళ్ళ మాట మార్చబడింది, వాళ్ళ యొక్క శాస్త్రం మార్చబడ్డాయి. హల్లెలూయా హల్లెలూయా. లౌక్యంతోనో ఏదో ప్రలోభాలు చూపించి నేను తీసుకొచ్చినటువంటి జనాంగం కాదు ఈ సంఘం. వాక్యాన్ని ప్రకటించి వాక్యం చెప్తున్నప్పుడు ఈ జన్మ హక్కు నాకు కావాలి. ఈ జన్మ హక్కు నాకు కావాలని ఇదిగో మనసును దృఢపరుచుకుంది ఈ ఘటం అంతే. కత్తిపేటలు చూసినా కూడా అలాగున్నారు. ఇప్పుడు కత్తిపేటలు ముడిచి బైబిల్ పట్టుకుని నేను చెప్పే ప్రవక్త బైబిల్కి సరిపోతుందో లేదో కూడా చూశారు, అర్థమైంది. అప్పుడు మారుకుంటూ వచ్చారండి. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు చేతులు ఎత్తమంటే చక్కగా చేతులు చూపిస్తారు, కానీ వద్దులే మీరు చూపించకండి, మరి కత్తిపెట్టెట్టుకు వెళ్ళేవారు మళ్ళీ మిమ్మల్ని విమర్శిస్తారు. ఆమేన్ హల్లెలూయా. కత్తిపెట్టంటే నిజంగా కత్తిపెట్టలు కాదు, నాలుక. నేను వాక్యం చెప్తుంటే అబద్ధ బోధ చేస్తున్నాడు వీడు అనేవారు. అవునా? ఎంత పచ్చబద్ధం మాట్లాడుతున్నాడు అనేవారు. పసగారా మీ బోధ మాకు అర్థం కావట్లేదండి అని ఈయన ఇంకొకరు ఓ హల్లెలూయా. వాక్యం ప్రకటించడం ప్రారంభించిన తర్వాత, పరిశుద్ధాత్మ వాళ్ళు రుచి చూసిన తర్వాత, పరిశుద్ధాత్మ అంటే పాట పాడుతూ లీనమైపోయేది కాదు, పరిశుద్ధాత్మ అంటే డాన్స్ చేసేది కాదు, పరిశుద్ధాత్మ అంటే కింద మీద దొల్లేది కాదు, పరిశుద్ధాత్మ జన్మ హక్కు అంటే నోటుకు వచ్చి మాట్లాడేది కాదు. జన్మ హక్కు అంటే ఏంటో తెలుసా మీకు? నీ జీవితాన్ని ఆ జన్మ హక్కు వచ్చిన తర్వాత దేవునికి నువ్వు ఎంత సొంతమో, వేటి మీద నీకు హక్కు కలిగి ఉందో చెప్తుందా వాక్యం. హల్లెలూయా. వాక్యం జన్మ హక్కు ఎప్పుడైతే ఒక వ్యక్తి పొందుకుంటాడు, అభిలాష్ ఉన్నాడు, జన్మ హక్కు పొందుకున్నాడు, తన తండ్రి కొడుకు, చిన్న కొడుకు, ప్రతి దాని మీద హక్కు ఉంటుంది. ఇప్పుడు నీవు కూడా విలియం మేరీన్ బ్రహాం యొక్క ఈ చివరి కాలపు జన్మ హక్కు వాక్యాన్ని చేర్చుకుంటే దేవునికి నీకు ఎంత హక్కు పూర్వకంగా ఏమేమి ఆయన దగ్గర నువ్వు రాబట్టుకోబోతున్నావో తెలుసుకుంటావు, దేన్ని బంధించగలవో తెలుసుకుంటావు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయమని సేవకుల దగ్గర పరిగెట్టుకెళ్ళక్కర్లేదు. విలియం మేరీన్ బ్రహాం గారి యొక్క జన్మ హక్కు వాక్యం నీ చేతికి వచ్చిందంటే నువ్వు ఇంటిలో ఉండి నీ భర్తనే చేస్తే స్వస్థ వస్తుంది. నువ్వు ఇంటిలో ఉండి నీ బిడ్డల మీద చేసి ప్రార్థన చేస్తే, నువ్వు ఇంటిలో ఉండి నీ కొడుకుల మీద చేసి ప్రార్థన చేస్తే, నీ భార్య మీద చేసి ప్రార్థన చేస్తే, బిషప్ దగ్గరికి వెళ్ళక్కర్లా, పోపు దగ్గర పెరగట్టుకెళ్ళా, నువ్వు ఉన్న స్థలంలో మోకరించి ఆ రాత్రి సమయం వేసాయా నాకు ఇచ్చిన జన్మ హక్కుతావు. నా బిడ్డల స్వస్థపరచు, నా కుమార్తెల పరిస్థితి మార్చు, నా కొడుకుల పరిస్థితి మార్చు, నా భార్య పరిస్థితి మార్చు, నా భర్త పరిస్థితి మార్చు అని నువ్వు ఉన్న స్థలంలోనే హక్కు పత్రాలు తీసుకుని ప్రార్థన చేయగలిగితే హల్లెలూయా జరుగుతాయా ఇవన్నీ? ఆమేన్. తెలుసా ఈ రాత్రి నువ్వు వింటున్న వాక్యంలో ఆమేన్ హల్లెలూయా దేవుడు నీకు ఈ యొక్క వర్తమానంలో స్వతంత్రత ఇచ్చాడు. నీకు బానిస బతుకు కాదండి,
స్వతంత్రత. ఆమేన్, హల్లెలూయా. నువ్వు బానిసగా బ్రతకవలసిన పని, ఎవరికి దాసోహం చేయవలసిన పని, నీకు దేవునికి సంబంధం. ఆమేన్. సంఘాలతో కాదు సంబంధం, పాస్టర్లతో కాదు సంబంధం, వాక్యం నీతో సంబంధం. ఎందుకంటే నీ ఎత్తబాటు తీసుకెళ్ళేది వాక్యం. హల్లెలూయా. సరే, నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఒక్క 15 నిమిషాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అది జ్యేష్ఠత్వ హక్కును తృణీకరించుటయే. అది ఎలా పోయిందో చెప్తాను ఇప్పుడు మీకు. అతడు ఒక పూట కూటి కొరకు దానిని అమ్మేశాడు. మరియు లోకము దానికంటే తక్కువగా దానిని అమ్మివేస్తుంది. ఏశావు ఆకలిగా ఉన్నాడు. కానీ మీరు గమనించండి, మంచితనమును లెక్కలోనికి తీసుకుంటే మనము ఆ గుడారము యొద్ద 10 దినములు గడిపినట్లయితే మనము ఏశావునే ఎన్నుకుంటాం. ఏశావునే చూశారా? కానీ యాకోబు తన హృదయంలో జ్యేష్ఠత్వమును కోరుకున్నాడు. హృదయంలో జ్యేష్ఠత్వాన్ని, దానిని తప్పించి అతడు మరి దేనిని లక్ష్య పెట్టలేదు. అతడు జ్యేష్ఠత్వమును కోరుకున్నాడు. అతనికి కావలసిందంతా జ్యేష్ఠత్వమే. అతనికి కావలసిందంతా జ్యేష్ఠత్వమే. ఇప్పుడు నాతో వస్తారు ఇప్పుడు అందరూనే. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. ఇప్పుడు ఈ మాట నేను చెప్తాను. ఇప్పుడు మీకు చాలా అద్భుతమైన విషయం ఇందులో రాయబడి ఉన్నది. యాకోబు తన హృదయంలో తృష్ణ కలిగి ఉండెను. ప్రతిదీ తప్పుగా కనిపించుండొచ్చును. అతడు తిరిగి ఇంటికి వెళ్ళగోరెను. పరిశుద్ధాత్మ అతన్ని నడిపించుచుండెను. అతడు దేవునికి ఒక వాగ్దానం చేశాను. ఈ 10వ భాగములను చెల్లించుటకు అతడు బేతేలునకు వెళ్ళవలసి ఉండెను. మరియు కావున ఇక్కడ తిరిగి తన యొక్క మార్గంలో తన శత్రు సహోదరుడిని ఏశావు నది అవతల ప్రక్క ఒక్క సైన్యముతో తన కొరకు వేచి ఉండునని అతడు కనుగొనెను. ఇదంతా మీకు చెప్తాను తర్వాత. యాకోబు తనకు దేవుని యొక్క ఆశీర్వాదములు కలిగి ఉన్నప్పటికీ యాకోబు భయపడ్డాడు. యాకోబు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు చెప్తాను. అతనిని ఆశీర్వదించిన దేవుడు వాగ్దానం చేశాను. అతడు జ్యేష్ఠత్వపు హక్కును కలిగి ఉండెను. ఆమేన్. ఈ దినమున పరిశుద్ధాత్మ బాప్తిస్మము కలిగి ఉన్న సంఘమునకు దాన్ని రుజువు చేయుటకు దేవుని యొక్క వాక్య వాగ్దానంతో నిన్న సంఘమునకు ఇటువంటి ఒక పోలిక మాదిరిగా ఉన్నది. ఏలనగా మీరు ఆ వాక్యములో భాగమై ఉన్నారు. అదండి ఈ కాలపు వర్తమానం యొక్క విధానం ఏంటంటే దానిలో మీరు భాగమై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మరియు యాకోబు జ్యేష్ఠత్వపు హక్కును కలిగి ఉండెను. మాట్లాడుకుంటూ సరిగ్గా వాక్యం. ఆమేన్. అతను దాన్ని అతడు సహోదరుడు లెక్క చేయలేదు. అతడు జ్యేష్ఠత్వపు హక్కును కలిగి ఉండెను. ఏలయనగా కూరగాయల భోజనం కొరకు అతని సహోదరుడు దాన్ని అతడికి అమ్మేశాడు. 30 వెండి నాణేలకు యూదా ఇస్కరియోతు యేసును అమ్మేశాడు. యేసుక్రీస్తు మనందరికంటే అన్నలందరికంటే తమ్ముళ్ళందరికంటే జ్యేష్ఠుడు. ఆమేన్. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? యేసు ఎవరో అందరిలో జ్యేష్ఠుల సంఘములో ఆయన జ్యేష్ఠుడు, అందరికంటే పెద్దడు. ఎవరు? యేసు అందరికంటే అంటే ఇప్పుడు ఏమన్నా ఆయన్ని జ్యేష్ఠుడు. జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? ఇప్పుడు యోధేశ్వరుడు ఏం చేశాడు? కూరగాయలు అంటారు అనుకుంటున్నారా? యేసుక్రీస్తు జ్యేష్ఠుడండి. యేసుక్రీస్తు జ్యేష్ఠుడండి. ప్రథమ ఫలమండి ఆయన. మృతుల్లో నుంచి తిరిగి లేచిన వాడు మొట్టమొదటిగా ఆయనే. మనందరికీ సహోదరుడు ఆయన. మనందరికీ సహోదరుడు ఆయన. అంత జ్యేష్ఠుని పట్టుకుని యూదా ఇస్కరియోతు 30 వెండి నాణేలకు అమ్మేశాడు. ప్రవక్త ఎవరు? విలియం మేరీ బ్రహాము. అందరికంటే జ్యేష్ఠుడు. ఏం చెప్పాను ఇప్పుడు మీకు నేను? నాకు అర్థమైంది కాబట్టి సంతోషంగా ఉంది. ఇప్పుడు ప్రవక్త అందరికంటే జ్యేష్ఠుడు ఎవరు? గ్లోరీ. ఆమేన్.
ఎందుకంటే విలియం మేరియన్ బ్రహ్మ కంటే గొప్ప గొప్ప వాళ్ళు, పెద్ద పెద్ద ప్రవక్తలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నప్పటికీ వారికి కొన్ని మర్మాలు మాత్రమే తెరవబడ్డాయి. కానీ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి మర్మాన్ని ఈ నవోదిక కాలంలో ప్రపంచానికి బోధించిన ప్రవక్త విలియం మేరియన్ బ్రహ్మ. ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన వర్తమానం ఏంటి? జన్మ హక్కు. ఆమేన్. ఇప్పుడు అభిలాష్ అంటాడు, డాడీ నేను ఎక్కడ ఉండాలి? ఈ పక్క గదిలో ఉండు, నీదే అది అంటాడు. జన్మతో వచ్చిన హక్కు. కానీ ఈ రోజుకి జన్మ హక్కు ఏంటో క్రైస్తవులకు అర్థం కావట్లేదు. జన్మ హక్కు అంటే శ్రమ దినాలనుకుంటున్నారు. జన్మ హక్కు అంటే ఏదో పండగ అనుకుంటున్నారు. జన్మ హక్కు అంటే ఏదో 4 మాటలు చెప్పుకోవడం అనుకుంటున్నారు. జన్మ హక్కు అంటే 10 పాటలు పాడి ఆరాధన చేయడం అనుకుంటున్నారు. జన్మ హక్కు అంటే ఏదో ఫిలాసఫీ మాట్లాడడం అనుకుంటున్నారు. జన్మ హక్కు అంటే ఏదో కాసేపు కార్యక్రమం నడిపించి ముగించేద్దాం అనుకుంటున్నారు. జన్మ హక్కు అంటే చచ్చోక అలా వేయడం ఇలా రావడం అనుకుంటున్నారు. జన్మ హక్కు అంటే అది కాదు. జన్మ హక్కు అంటే ఈ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మనకు ఒక ప్రవక్తను పంపించి వాక్యాన్ని బోధించిన వాక్యం ఏదైతే ఉన్నదో ఆ వాక్యమే మన జన్మ హక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అవసరమో తెలుసా ఈ వాక్యం ఇప్పుడు మీకు? నిజమేనా? దేవునికి స్తోత్రం. మనము దాన్ని కలిగి ఉన్నాము. అవును, మనము దాన్ని కలిగి ఉన్నాము. మీరు జ్యేష్ఠత్వ హక్కును కలిగినంత వరకు సంఘముల సమాఖ్య గూర్చి గాని, దేశ రాజ్య సమితిని గూర్చి గాని, మరియు ఇతర కార్యముల గూర్చి గాని మీకు ఆమేన్. మనం ఎందుకు లెక్క చేయాలి? ఇప్పుడు సంఘమునకు అవసరమైంది ఏంటి? కూటానికి వెళ్ళి వచ్చేయడమేనా? కాదండి. మీరు కూటానికి వచ్చి వెళ్ళిపోవడం ఇంటికి కాదండి. ఇప్పుడు సంఘానికి అవసరమైంది ఏంటి? జాగ్రత్తగా వింటారా? చెవులు రిక్కించుకుంటారా? ఇప్పుడు సంఘమునకు అవసరమైంది ఏదనగా యాకోబు వలె చేయవలెను. ఒక విజయోత్సవ దినమును మీరు పొందుకునేంత వరకు ప్రార్థించండి. యాకోబు ఒక మల్ల యుద్ధము వలె పెలుగులాడెను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను కాస్తంత మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఎంత బాగుంటుందండి. ఆమేన్, ఆమేన్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఒక కొటేషన్ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక అద్భుతమైన కొటేషన్ ఇది. ఇది ఎలా ఉంటదంటే ఆయన సన్నిధిలో అనే మాటను మీకు తెలియపరుస్తాను. ఇప్పుడు ఆయన సన్నిధిలో. ఆమేన్. దేవుని సన్నిధిలోనికి అతడు వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు తాను పాపినని అతడు గుర్తించవలెను. ఏం చేయాలండి? మాట్లాడతలేదు ఎవరు? తన పాపినని గుర్తించవలసి ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. హో హల్లెలూయా. సంఘానికి నేడు అవసరమైంది ఇదేనా? వ్యక్తికి అవసరమైంది ఇదేనా? ఇదేనా? కానీ నేడు జనాంగం ఎలా ఉన్నదో తెలుసండి. ఒక్క పూట కూటి కోసం, అంటే ఇప్పుడు ప్రస్తుతం లోకములో ఉన్న దానికోసం, లోకములో ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి లోకము కోసం, శరీరాశ, నేత్రాశ, జీవపడంబం కోసము జ్యేష్ఠత్వాన్ని ఏం చేస్తున్నారండి? వాళ్ళు అమ్మేస్తున్నారండి. జ్యేష్ఠత్వాన్ని అమ్మేస్తున్నారండి. ఎంత దారుణంగా అమ్ముతుందో తెలుసండి. మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామం అన్యజనులు దూషించబడుతుంది అన్నాడా లేదా? చూడండి ఇక్కడ ఏమంటాడు తెలుసండి. చాలా మంది స్త్రీలు, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. స్త్రీలు ఒక్కలే కాదు, పురుషులు కూడా ఉన్నారు. చాలా మంది స్త్రీలు మరియు పురుషులు, ఇక్కడ స్త్రీలు పురుషులు ఉన్నారు కదా, ఉన్నారు. చాలా మంది స్త్రీలు మరియు పురుషులు ఈనాడు తమ ఆత్మీయ జన్మ హక్కును ఏదో కీర్తి కొరకు అమ్మేసుకుంటున్నారటండి.
పాస్టర్ గారు రేపు వచ్చి ప్రెసిడెంట్ ఎలక్షన్లో పోటీ చేయవయ్యా, నేను నెగ్గిస్తాను, నిన్ను ఓట్లన్నీ వేస్తావు రమ్య, మాట్లాడు, వేస్తావు ఓటు, వేస్తావు, నిలబడవయ్యా నువ్వు, లేకపోతే మీ ఆవిడ నిలబెట్టు, నెంబర్గా నిలబడు, ప్రెసిడెంట్గా పోటీ చేయి, ఫుల్ సపోర్ట్ చేస్తాం మేమందరం. జన్మ హక్కుని అమ్మేసుకుంటున్నాడండి. చాలా మంది స్త్రీలు, ఆమేన్ హల్లెలూయా, చాలా మంది స్త్రీలు మరియు పురుషులు ఈనాడు తమ ఆత్మీయ జన్మ హక్కును ఏదో కీర్తి కొరకు, జయించలేని ఈ చిన్న విషయముల కొరకు అమ్మివేసిరి. నీకు సోమవారం నుండి శనివారం వరకు 150 ఇస్తాం చండి బాబు ఆమోసు, కానీ ఆదివారం వచ్చి ఉంటే 500 నీకు. ఏం చేస్తాడు ఇప్పుడు? జన్మకు ఏం చేయాలి? అమ్మేసుకోవాలి. 3 రోజులు కష్టపడితే 150 450 వస్తుంది, ఇంకా 50 లాసే. కానీ ఒక్కరోజు వెళ్తే ఆదివారం, కానీ 5కి 5 ఖర్చు పెడతావు. తర్వాత ఒక 5 కాదు, 5 ఖర్చు పెడతావు. ఒక్క ఆదివారం దేవుని దొంగిలిస్తే ఆయన దశభాగం ఆయన ఎలా తీసుకోవాలి ఆయన తెలుసు. ఆమేన్ హల్లెలూయా. జయించలేని ఈ చిన్న విషయం కొరకు కొందరు స్త్రీలు రంగులేసుకోవడానికి అమ్మేస్తున్నారు జ్యేష్ఠత్వ హక్కుని. దేన్ని? రంగులు పూసుకోవడానికి జ్యేష్ఠత్వ హక్కుని ఏం చేస్తున్నారు? దేవుని పిల్లలుగా ఉండవలసిన వీళ్ళు యజమాని వేసుకున్న రంగును వీళ్ళు వేసుకుని, వద్దు ఈ భక్తి కాస్త వెరైటీగా ఉందామని వాక్యాన్ని ఒక్క పూట కూటి కోసం హక్కుని అమ్మేసుకున్న స్త్రీలు ఎంతమంది లేరు ఈరోజు? ఆమేన్. ఏం పర్వాలేదు అంటున్నారండి. చూడండి, కొందరు స్త్రీలు రంగులు వేసుకుని పొట్టి జుట్టు, ఏ జుట్టు? మీరందరూ జుట్టు పెంచుకోండి, మీకు తెలియదేం కాదు. ఈ రోజు ఎవరన్నా కొత్తగా వస్తే, నా సహోదరి, నా అక్కలు ఎవరైనా ఉంటే, సహోదరులు, చెల్లెలైన వారు ఎవరైనా ఉంటే, నా తల్లిని వారు ఎవరు ఉంటే, కత్తిరితో కట్ చేయకండి, జుట్టుని పొడవుగా పెంచండి, ఎంతైనా సరే పెంచండి, అది మీకు ఘనం అన్నాడు దేవుడు. స్త్రీ ఏం చేయాలి? తల పెంచుకోవాలి, కత్తిరేయకూడదు. తల కత్తిరేసిందా ఆమె ఆడదు కాదు. తల కత్తిరేసిందా అది ఆడదు కాదు. తల కత్తిరేసి పొట్టు జుట్టుతో నిలబడిందా అది ఆడదు కాదు. ఆమేన్. తలకి కత్తిరేయడం కాదు, తల చక్కగా పెంచుకోవాలి, ఒత్తిగా పెంచుకోవాలి. తల ఊడిపోతుంటే ప్రార్థన చేసుకోవాలా, ప్రభువా నువ్వు పైన చెంగు ఇచ్చి నువ్వు ఊడిపోతున్నాయినా, నాకు దయచే ప్రభు ప్రార్థన చేసుకో. దాని వల్ల కట్ చేయకు నువ్వు. ఈరోజు ఆశ్రమంలో పట్టుకోలేకపోతుంటే విశ్వాసం ఏం పట్టుకుంటావు నువ్వు? ఈ పాశ్రమలే బ్యూటీ పార్లర్కి పోయి చక్కగా పొట్టుగా కట్ చేసుకుంటుంటే సంఘం ఎలా ఉంటుంది ఇప్పుడు? ఏ స్త్రీ అయితే తలకు కత్తిరేసిందో ఆ స్త్రీ నిజంగా దేవుని భక్తురాలు కాదు, ఆమె ఆడదు కూడా కాదు. ఏ స్త్రీ అయితే స్టేజ్ మీద నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తాదో ఆమె దేవుని ఎన్నికలో లేరు. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న స్త్రీలు, కొందరు స్త్రీలు రంగులు వేసుకుని పొట్టు జుట్టు షార్ట్లు వేసుకునుట ఏంటివి? అసహ్యం. తరువాత ఇంకా రకరకాలున్నాయి. అంత మాత్రమే కాదండి, నేను మిమ్మల్ని బాధించాలని కోరుకుంటలేదు. ఆమేన్ హల్లెలూయా. నేను మిమ్మల్ని బాధించాలని అనుకోవట్లేదు. ఈ కూటమైన తర్వాత నాకు ఎన్ని తిట్లు వస్తాయో నాకు తెలుసు. అక్కడ ఆ సమీరింటి దగ్గర ఎంత బాగా తిట్టుకున్నారు నన్ను, చక్కగా తిట్టుకున్నారు. ఆడవాళ్ళు భలే తిట్టారు నన్ను. అదే నీ ఏడిపోయిన దీవెన,
నీ తిట్లే నాకు ఆశీర్వాదం. నీ తిట్లే, నువ్వు తిడుతున్నావంటే ఏదో రోజు మారతావు. ఆమెన్, హల్లెలూయా. నువ్వు తిడుతున్నావంటే ఏదో 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 రోజు మారమని వస్తుంది నీకు. నన్ను తిట్టిన వాళ్ళందరూ మారాలని ప్రార్థన చేస్తారంతే. నన్ను ఎందుకు తిట్టావని అడగను నేను. ఎందుకండి నేను వెళ్తుంటే ఉమ్ము సరే మొక్కలే కూడా చూడను. ప్రభా వాళ్ళు మారాలి తండ్రి అంటారు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఎందుకు చెప్తున్నాను, నా భార్య మాత్రమే, నా భార్య కూడా చెప్తూ ఉంటాను. నా భార్య వాక్యములో ఉండి తను కూడా ఎంతో జాగ్రత్తగా ఉన్నట్లుగా ప్రార్థన వాక్యాన్ని గౌరవిస్తూ ప్రార్థనలో ఎదుగుతూ కొన్నింటిని మానుకుంటూ జీవిస్తూ ఉంటది. ఆమేన్. ఇప్పుడు నా భార్యకి నల్ల రంగు వేయగలను తలకి. ఆమేన్. తను వద్దంటే నేను వేసేస్తాను. ఆమేన్. నా భార్య అందంగా కనపడాలి నాకు ఉండదా, కానీ నేనే తెచ్చేసేస్తాను. ఆమేన్, హల్లెలూయా. పొట్టిగా కట్ చేస్తే స్టైల్గా ఉంటే బాగుదా, టిప్ పట్టు నడుతుంటే బాగుదా? కాదు 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 కాదు, పరిశుద్ధ స్త్రీలకు తగినట్లుగా ఉండాలి. ఆ వాక్యమే ఈ కాలపు విలియం మేరీని ప్రవక్త తీసుకొచ్చాడు. దీన్నే వద్దని అమ్మేసుకున్నావు. నువ్వు వెళ్తే వెళ్ళిగానా గుళ్ళోకి, నేను మాత్రం ఆ జన్మకు నాకు వాళ్ళు చెప్పిందేనా కరెక్ట్, మంది కాదా? మరి వాళ్ళు చెప్పిందే కరెక్ట్, మంది కరెక్ట్ కాదంటే నీ పొట్టి చుట్టూ చెప్పు నాకు. నీ మూతికి లిప్టిక్ ఏంటి చెప్పు, నీ మూతికి లిప్టిక్ ఏంటి చెప్పు, ఆ పొట్టి చుట్టూ ఏంటి చెప్పు, నువ్వు ఆ షార్ట్ వేసుకోవడం ఏంటి చెప్పు, చెప్పాలే. స్టైల్ కటింగ్ ఏంటి చెప్పు, ఆ భయంకరమైన బ్రేక్ డాన్స్ సెక్ డాన్స్ ఏంటి చెప్పు. ఇంత వ్యత్యాసంగా ఏషావుగా జీవిస్తూ నేను యాకోబుని అంటావా నువ్వు? ముగించేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మిమ్మల్ని నేను బాధించాలని కోరట్లేదు, కానీ మనం అంతంలో ఉన్నామర్రా. ఈ రాత్రి కువైట్ లో మనశ్శాంతి లేదు, ఇజ్రాయిల్లో మనశ్శాంతి లేదు, ఇరాన్ లో మనశ్శాంతి లేదు, అమెరికా మనశ్శాంతి లేదు. ఎప్పుడు ఏ బాంబు ఎక్కడ పడుతుందో, పిల్లలతో తల్లి చాడలేక ఎలా చచ్చిపోతారో, అసలు అయోమయ పరిస్థితి, కటిక చీకటి పరిస్థితి. కారు చీకట్లో ఉన్నారు వాళ్ళు. అమెరికన్స్ అంటేనే పెద్ద భోజాళ్ళు. ఇప్పుడు తెలుస్తుందో టెంపర్ ఏంటో. అంత దుస్థితిలో ఉన్నామరా. హక్కుపత్రం మీ దగ్గరకు వచ్చింది. హక్కుపత్రం, దీని విషయంలో నువ్వు అమ్మబడకు, ఈ వాక్యాన్ని అమ్మేసుకోకు. ఇది నాకొద్దు అనుకో, ఈ హక్కుపత్రం నీదే. అప్పుడు మారుతుంది. హల్లెలూయా. నేను మిమ్మల్ని బాధించాలని కాదు, కానీ మనం అంతంలో ఉన్నాము. మనం పైకి వచ్చున్నాము. నిచ్చెన పైకి త్వరగా మనం ఎక్కిపోవాలి. నిచ్చెన పైకి ఎక్కిపోవాలి. నిచ్చెన పైకి ఎక్కిపోవాలి. ఇక్కడ ఉండవలసినారు కాదు, ఒక నిచ్చెన ఉన్నది. ఆ నిచ్చెన పైకి ఎక్కాల్సి ఉంది. ఇప్పుడు నిచ్చెన పైకి ఎక్కడానికి హక్కుపత్రం లేకుండా, నిచ్చెన లేకుండా, హక్కుపత్రం లేకుండా, హక్కుపత్రం లేకుండా మనం నిచ్చెన ఎక్కడానికి, పరలోకం వెళ్ళడానికి ఎలాంటి అవకాశము లేదు. పరలోకం వెళ్ళే నిచ్చెన, పరలోకం వెళ్ళే హక్కుపత్రం. హల్లెలూయా. ఇది నీ నిచ్చెన, ఇది నీ పరలోకం హక్కుపత్రం. ఇది ప్రతిచొద్దు ఎక్కిపోవడానికి. మీకు తీసుకొచ్చిన తాజా వర్తమానం ఇదే. ఇది ఎట్లా ఉందో చూడండి. వారు చేయుచున్నారు, వారు ముందుగా నిర్ణయించబడిన వారు. ఆమేన్. వారు అనుకరణ చేయవచ్చు. వారు తీయగా మరియు నెమ్మదిగా క్రైస్తవుల వలె కనబడవచ్చు.
తీయగా కనపడతారు, నెమ్మదిగా ఉంటారు, అసలు ఎవరిని దూషించినట్టుండ్రో, ఎవరిని తిట్టినట్టుండ్రో, తీయగా కనపడతారు. కానీ సరాసరి నరకం తీసిపోతారు వీళ్ళు. అందుకనే పగవాడు లెక్కలేని ముద్దులెడతాడట. నా బంగారు తల్లే, నా బంగారు గుడ్డే, నా బంగారు బావే అని బొగ్గలాచిపోయినట్టు పెడతాడట ముద్దులు. ఎవరో పగవాడండి. మరి స్నేహితుడైతే కుదురుకుతా వాక్యం విను, సరిగా వాక్యం విను, మామూలు బుద్ధి మార్చుకో. వీడెవడు స్నేహితుడు? బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఆమేన్. కానీ పగవాడు నయం లేదే, నా పోపు లేదే, తీయగా అనుకరిస్తూ మెత్తగా ఎవ్వరికి బాధ లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. నిచ్చిన ఎలాగే ఉంటదయ్యా నీకు? ఆమేన్, ఆమేన్. హక్కు పత్రం లేకుండా నిచ్చిన ఎలా ఎక్కుతావు నీవు? ఫ్లైట్ టికెట్ లేకుండా నువ్వు విమానంలో ఉన్న ఆ నిచ్చిన కిందకు వస్తే ఎలా ఎక్కుతావు నువ్వు పైకి ఎగరడానికి? ఆమేన్, హల్లెలూయా. వారు అనుకరణ చేయవచ్చు, తీగా మాట్లాడవచ్చు, నెమ్మదిగా మాట్లాడవచ్చు, చాలా దెబ్బ లేకుండా నొప్పి తగలకుండా మాట్లాడవచ్చు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తారు వాళ్ళు. కానీ వారి ఫలముల వలన వారు మీరు తెలుసుకుంటారు. షార్ట్లు ధరించిన స్త్రీ, షార్ట్లు ధరించే స్త్రీలు ఆమేన్ నాకు ఎన్నడూ క్రైస్తవరాల వలె కనిపించదు అన్నాడు ప్రవక్త. ఏ స్త్రీ అయితే షార్ట్ ధరిస్తుందో, ఏ స్త్రీ అయితే టైట్ బట్టలు నడుతుందో ఆమె క్రైస్తవరాలుగా నాకు కంటి కనపడదు అంటున్నాడు. ఎవరో మరి ఈయనకి హక్కుపత్రం కలిగిన వారికి కనబడట్లేదంటే ఇదే స్పిరిట్ అందరికీ ఉండాలేమో. కనబడట్లేదంటే ఏదో తేడా. షార్ట్లు ధరించిన స్త్రీలు నాకు ఎన్నడూ క్రైస్తవురాలే కనిపించదు. స్త్రీ తల వెంట్రుకలు కత్తిరించుకుంటే అవమానం అని బైబిల్ చెప్పుచున్నది. యెజబెలు ఒక్కతే. నేను చెప్తాను వినండి, ఎక్కడైనా సరే యెజబెలు ఒక్కతే జుట్టు కట్టేసుకున్నది బైబిల్లో. దానికి పుట్టిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు కట్ చేసుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు ప్రవక్త? హక్కు పత్రంతో మాట్లాడుతున్నాడు మనతో. ఇది చూడండి, యెజబెలు ఒక్కతే బైబిల్లోని రంగులు పూసుకున్నది, ముఖానికి రంగులు వేసింది, అది ఒక్కతే. పురుషుల సంగతి ఏంటి? పురుషులారా, పురుషుల సంగతి ఏంటి? క్రైస్తవుల వలె ఉండవలసిన పురుషులు మీ భార్యను అలాగూ చేయనట్లు అనుమతించున్నారా? నువ్వు షార్ట్ లో చాలా అందంగా ఉన్నావే, షార్ట్ వేసుకుని ఈదులు అంటాడు అడవే అంటాడట్టు. భార్యని ఏంటి అది అలాగా రంగేసుకో, మొక్కడికి చాలా బాగుంటావు. నీ బుగ్గలు చూడగానే ఎలా ఉండాలి సార్? దొండపండు లాగా ఉండాలి, యాపిల్ పండు లాగా ఉండాలి. నీ పెదవులు ఎలా ఉండాలి తెలుసా? ఎర్రగా కనపడాలి. నీ జుట్టు ఎలా ఉండదు తెలుసా? అలా గాలికి అలా ఎగురుతూ 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 జుట్టు ఎగురుతూ ఉండాలి. తర్వాత నువ్వు నీ డ్రెస్ ఎలా ఉండాలి తెలుసా? టైట్ 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 గా ఉండాలి. తర్వాత ఇంకెలా ఉండాలి తెలుసా? హై వీల్స్ వేసుకోవాలి. ఇంకెలా ఉంది తెలుసా? ఫ్యాషన్ గా మాట్లాడాలి, ఫ్యాషన్ గా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ఈ రోజు పాస్టర్ అమ్మల్ని స్టేజ్ ఎక్కిస్తున్నారంటే ఎంత సిగ్గుకరం అండి. జ్యేష్ఠత్వ హక్కుని ఎంత దారుణంగా అమ్మేశారండి వీళ్ళు. ఆమె ఎంత దారుణమండి. యెజబెలు బాగు చేస్తున్నారు ఈరోజు. చిన్న పిల్లల్లాగా స్టైల్ చేసుకున్నట్టు, ఇంకా 16 ఏళ్ల వయసు బిడ్డల్లాగే, చిన్న పిల్లల్లాగా, అమ్మాయిల్లాగే, సెలబ్రిటీ లాగా. ఆమేన్, ఆమేన్. అందరూ బ్రతికే ఉన్నారా? నేనైతే బ్రతికే ఉన్నాను. నేను బ్రతికే ఉన్నాను, బ్రతికే ఉన్నాను. ఇదిగో నా జన్మ హక్కు, ఇదిగో ఈ రాత్రి నీ జన్మ హక్కు పరిచయం చేయడానికి నిలబడ్డా ఇక్కడ. ఆమేన్. పురుషులారా, మీ సంగతి ఏంటి? మీ భార్యలు వదిలేస్తారు గాలికి. ఆమేన్.
అప్పుడు దేవుడు దానికి నిన్ను బాధ్యునిగా చేయను. దేవుడే నీకు బాధ్యుడిగా చేస్తాడు. చూడు చూడు చూడు, పురుషులు కాదు శరీర సంబంధులు వెళ్ళి నేను ఆ సంఘములో చేరుతును, దాన్ని గురించి నీవు ఆలోచించు. వారు ఆ విధంగానే చేదులని వాక్యం చక్కగా పలికెను. సరిగ్గా ఆ విధంగానే వారు చేసిరి. ఇక ముందుగా వారు ఆ విధంగానే చేస్తారు. రాజీ ధోరణి, రాజీ పడే ధోరణికి వచ్చాడంటే అర్థం ఏంటి? జ్యేష్ఠత్వపు హక్కును ఆమెసుకుంటున్నారు. ఆమె ఎవరో ఒకరు నాతో అన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరో ఒకరు నాతో అన్నారు, నీవు ఆ బోధ ఆపకపోతే అందరూ పారిపోయేట ఖాయం అన్నారు. ఇప్పుడు నా బోధ ఆపన, మీరు పారిపోతారా? పాటలు తక్కువ పాడాలి, వాక్యం ఎక్కువ వినాలి. అదే మనం చేయవలసిన పని. పాటలు తగ్గించాలి, పాటలు ఇంకా తగ్గించాలి, వాక్యం ఇంకా హెచ్చించాలి. హల్లెలూయా. బద్మలెత్ర ఎప్పుడే కిందకి పైకి కిందకి పైకి. ఒకరు అన్నారు, నువ్వు ఆ బోధ ఆపకపోతే, ఫిట్ల్ గారు బోధ ఆపకపోతే ఇక్కడున్న వాళ్ళందరూ పారిపోవడం ఖాయమన్నారు. ప్రవక్త అన్నాడు, కానీ వెళ్ళిపోనిది వెళ్ళనిది ఒకటి ఉంది. వెళ్ళనిది అందరూ పోతిపోతారు. యేసుక్రీస్తు దగ్గర ఉన్నటువంటి 70 మంది శిష్యులే పోయారు, 12 మంది మిగిలారు. కానీ వెళ్ళిపోనది ఒకటి ఉంది, వెళ్ళనిది ఒకటి ఉంది. అది పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మ నీ హక్కు మాత్రం, నీ జన్మ హక్కు. అవే అది ఆయన వాక్యము. నిజంగా ముందు నిర్ణయించబడిన విశ్వాసి ఆ కూటమిలోంచి దూరంగా వెళ్ళడు. ఆ కూటమిలోంచి దూరంగా ఎదుగుదల హక్కు పత్రం అది. ఇంట్లో ఎంత కరువు వచ్చినా ఇల్లు చెల్లిపోడు, ఇల్లు నాకు వద్దరు పోడు, కరువు వచ్చినా సహిస్తాడు. హక్కు పత్రం అది. ఆమేన్, హల్లెలూయా. విశ్వాస దూరంగా వెళ్ళడు. ఎందుకనగా అది అతని ఆత్మకు ఆహారము. అతను దాన్ని ప్రేమించును, మరి ఏది అతన్ని అది దూరపరచజాలదు. యాకోబు వలె అతను ఏమి చేసి, ఓ హల్లెలూయా, జన్మ హక్కును మీరు పొందుకోవాలి. అతడు అక్కడ నిలబడి ఉండను, స్నేహితులను పనులను వదిలిపెట్టవలసి వచ్చినా గాని ఆ వెలను చెల్లించును. సంఘ సభ్యత్వము లెక్క చేయుడు. అతనిలో ఏదో ఉండి కరడు కరడు అని పిలిచిచున్నది, దానితోనే అతడు కదులుచుండును. ఏదో అతనిలో ఉన్నది. ఈ వాక్యం విన్న తర్వాత నన్ను కదిలిస్తుంది. ఈ వాక్యం ఏదో నన్ను ఎక్కడికో తీసుకెళ్లబోతుంది. ఇది నా జన్మ హక్కును చూపించబోతుంది. ఏదో నన్ను కరుడు అనిపిస్తా ఉంది. ఇంతవరకు సెకండ్లో కూర్చుని పోయాను. అదే భక్తి అనుకున్నాను, అదే ఆరాధన అనుకున్నాను, అదే జీవితం అనుకున్నాను, అదే పైకి విచ్చిన అనుకున్నాను. కానీ కాదు, ఇప్పుడు ఏదో నన్ను కరుడు పిలుస్తా ఉన్నది. అతనిలో ఏదో ఉన్నది. ఓ, నువ్వు ఇక్కడ ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. నువ్విక్కడే ఆ వాక్యములో, ఆ జన్మ హక్కులో నీవిక్కడ కరుడు లేదు అంటా ఉంది ఇప్పుడు. ఆమేన్. అది నిన్ను లోపల అలా అలా అని కదిలిస్తా ఉందటండి. ఈ రాత్రి నువ్వు ధన్యురాలు, ఈ రాత్రి నువ్వు ధన్యుడవు. ప్రభు మాటలు దీవించును గాక. చాలా విషయాలను చెప్పడానికి లేచి నిలబడండి. ఈ రాత్రి ఎంతమంది స్వస్థత పొందుకోరుచున్నారు? నాకు స్వస్థత కావాలన్న వారు మీ కుడి హస్తం మీ గుండెల మీద పెట్టుకోండి. లేకపోతే మీ చేతులు పైకెత్తి, 2 చేతులు దేవుని తట్టు చాచి, అయ్యా ఈ రాత్రి నాకు ఆరోగ్యం కావాలి,
ఈ రాత్రి నాకు ఈ వాక్యంలో ఉన్న ఇంకా లోపల సంగతులు నాకు అవసరం, ఇంకా అద్భుతమైన సంగతులు నాకు అవసరం. ఆ నిచ్చెన గురించి, హక్కు పత్రంను గురించి, ప్రభువా ఈ ప్రవక్త ఏమిటో, ఈ ప్రవక్త తీసుకొచ్చిన వర్తమానం ఏమిటో నాలో కరుడు అనిపిస్తా ఉంది. తండ్రి, నన్ను ఆత్మీయ జీవితంలో తీసుకువెళ్ళి ప్రభువా, ఆత్మీయ నడిపింపులకు నన్ను తీసుకువెళ్ళి ప్రభువా. ఓ దేవా, నిన్న స్థలం ఏదో నాకు తెలియపరచు. ఏ స్థలానికి వెళ్ళాలో జ్ఞాపకం చేసుకో, ఏ స్థలానికి వెళ్ళాలో జ్ఞాపకం చేసుకో ప్రభు. నన్ను ఒక్కసారి దర్శించి ప్రభువా, ఒక్కసారి దర్శించి ప్రభువా. నా జీవితాన్ని చూడు ప్రభువా, నా జీవితాన్ని చక్కదిద్దు ప్రభువా. నీకే మహిమ, నీకే మహిమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడమ్మి వేశాం యేసయ్యను, ఎక్కడమ్మి వేశావు దేవదేవుని. ఎప్పుడమ్మి వేశావు యేసయ్యను, ఎక్కడమ్మి వేశావు దేవదేవుని. ఉద్యోగములోన, దాంపత్యములోన, ఏకాంతములోన, దైవ సేవలోన. ఉద్యోగములోన, దాంపత్యములోన, ఏకాంతములోన, దైవ సేవలోన. యోచించుమా నేస్తమా, గమనించుమా సేవకా. యోచించుమా నేస్తమా, గమనించుమా సేవకా. ఎప్పుడమ్మి వేశావు యేసయ్యను, ఎక్కడమ్మి వేశావు. ఒక్క పూట కూటికై చేస్తకులు అమ్మి వేసుకున్నాడొక యేసావు. ధనము పొందగోరి నయమాన్ని వెంబడించి కుస్తి పొందుకున్నాడొక గై. లోకం అశాశ్వతమని ముందే ఎరిగి, శాశ్వతమగు యేసు ప్రేమ రుచి చూచి, ఎప్పుడమ్ముడైనావో యేసు నమ్మి వేసినావేమో. యోచించుమా నేస్తమా, గమనించుమా సేవకా. ఎప్పుడమ్మి వేశావు యేసయ్యను, ఎక్కడమ్మి వేశావు దేవదేవుని. ఉద్యోగములోన, దాంపత్యములోన, ఏకాంతములోన, దైవ సేవలోన. ఉద్యోగములోన, దాంపత్యములోన, ఏకాంతములోన, దైవ సేవలోన. యోచించుమా నేస్తమా, గమనించుమా సేవకా. హల్లెలూయా, స్తోత్రం. మహోన్నతుడైన మా తండ్రి, నీకే వందనాలని ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ఇంకా ఆయన హక్కు పత్రం కావాలన్నా, పరిశుద్ధాత్మ కావాలని కోరుకుంటున్నారా? ఆ వర్తమానాన్ని కోరుకుంటున్నారా? ఆ వర్తమానంలో జీవించాలని కోరుకుందా? ఓ, ఇది రాత్రి నిన్ను కదిలిస్తే జగత్తుకు పునాది ముందుగా నిర్ణయించిన బిడ్డవవుతావు. ఒకవేళ ఇది కదిలించకపోతే ఏశావు లాంటి భ్రష్టత్వము, ఆ ఎన్నిక లేని స్థితి కనబడతా ఉంటది. ఒక్కసారి అర్థం చేసుకోనండి. నీ హక్కు పత్రం లేకపోతే పరలోకానికి హక్కు లేదు. అసలు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళడానికి, దేవునితో నువ్వు ఆరాధన చేయడానికి హక్కు లేదు. ఒకవేళ చేసిన అది అనుకరణ తప్ప అది నిజమైంది కాదు. యూదా ఇస్కరియోతు కూడా ఆ హక్కు పత్రాన్ని 30 నాణేలకు అమ్మేశాడు. 30 నాణేలకు అమ్మేశాడు.
యూదా ఇస్కరియోతు 30 నాణెములకు యేసుక్రీస్తును అమ్మేశాడు. ఆ యేసుక్రీస్తు ఎవరు? ఆ కాలపు జీవాహారం, ఆ కాలానికి జీవాహారం ఆయన. మరి ఈ కాలంలో జీవాహారం ఏది? ఈ కాలంలో జీవాహారము విలియం మ్యారియన్ బ్రహ్మ తీసుకొచ్చిన వర్తమానమే. అదే జీవాహారం, అది నీ జన్మ హక్కు. ఫ్యాషన్ కొరకు, రాజకీయం కొరకు, లోకమున్న పాపం కొరకు, అతిక్రమాల కొరకు అమ్ము వేసుకోవద్దు. ఇది నీకు చాలా శ్రేష్టమైన మాట. ఇది నీ జన్మ హక్కు. దీనితో నువ్వు పరలోకం వెళ్ళగలవు. దీనితో నువ్వు క్రీస్తును కలవగలవు. దీనితో క్రీస్తు ఆనందించగలవు. నీవు ఈ రాత్రి మీ స్వస్థత కొరకు ప్రార్థిస్తాను, మీ రక్షణ కొరకు ప్రార్థిస్తాను, మీ కుటుంబ సమస్యల కొరకు ప్రార్థిస్తాను. మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అలచడి, దయ్యపు శక్తులు, వ్యతిరేకత కోసం ప్రార్థిస్తాను. ప్రార్థనలు ఏకీవించండి. ఈ రాత్రి మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు దేవుడు. మహోన్నతుడైన మా ప్రభువా, దయగల తండ్రి, నీకు వందనాలు. నేను చాలా బలహీనని నీకు తెలుసు. నువ్వు బలవంతుడు నాయన, నువ్వు బలమైన వాడవు తండ్రి. ప్రభు, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నటువంటి ఇక్కడ సంఘ సమైక్యత ప్రపంచ సంఘాలు ఈ వర్తమానాన్ని త్రోసేస్తున్నాయ్యా. జ్యేష్ఠత్వంనిచ్చే వర్తమానాన్ని త్రోసేస్తున్నాయ్యా. జ్యేష్ఠత్వంనిచ్చి ఆ నిచ్చెను ఎక్కించి ఆ ఎత్తబాటుకు తీసుకెళ్లే ఈ వర్తమానాన్ని అమ్ముతున్నాయి ప్రభువా, త్రోసివేస్తున్నాయి ప్రభువా. ఈ రాత్రైనా చేర్చుకోవడానికి ఒక్క ఆత్మనైనా ఈ రాత్రికి సిద్ధపాటు చేయి బాబు. ఈ వాక్యం ఎంత బలమైనదో, ఈ కాలపు వర్తమానం ఎంత శక్తివంతమైనదో, ఈ జన్మ హక్కును కలిగి ఉంటే ఎంత అద్భుతమో ఇక్కడున్న వారందరికీ దయతో తెలియపరిచయ్యా. విమర్శించాలని కాదు నాయన, సంఘాలు మత్తులోకి వెళ్ళిపోతున్నాయి ప్రభువా. ఏది చేసినా లోకానుసారంగా చేస్తూ అది దేవునికి రుద్దుతున్నారు ప్రభువా. భ్రమలో ఉన్నారయ్యా అమాయకులని, విశ్వాసుల్ని ప్రభువా. వారు వారిని తండ్రి భ్రమపరుస్తూ ఉన్నారు, భ్రమపరుస్తున్నారు, చేతపడి చేస్తున్నారు. వారికి కట్టుడు కడుతున్నారు ప్రభువా. నిజమైన నీ వాక్యంలోనికి రానివ్వకుండా కట్టుడు కడుతున్నారయ్యా. నిజమైనటువంటి హక్కు పత్రాన్ని పొందనివ్వకుండా, నువ్విచ్చే హక్కు పత్రాన్ని పొందనివ్వకుండా వాళ్ళు అడ్డుబండుగా ఉన్నారయ్యా. కానీ ప్రభువా, నువ్వు హక్కు పత్రముతో నిలుచున్నావు. ఇప్పుడు ఈ రాత్రే అవన్నీ కట్లను తెంచుకుని నాకు హక్కు పత్రం కావాలని వస్తే ఇచ్చే దేవుడుగా నీవు ఉన్నావు ప్రభువా. యేసయ్యా, ఈ రాత్రి స్వస్థపరచు. ఎంతమంది తమ గుండెలపై చేవేసి నన్ను స్వస్థపరిచయ్యా అని అడుగుతున్నారో వారిని ఈ రాత్రి స్వస్థపరచు అడుగుతండి. అవును దేవా, వారికి ఉన్న గందరగోళం కుమారుల ద్వారా కానీ, కుమార్తెల ద్వారా కానీ, భర్త ద్వారా కానీ, భార్య ద్వారా కానీ, సమాజం ద్వారా కానీ, వారికి ఉన్న ఒత్తుడు, గందరగోళం, మనశ్శాంతి లేకపోవడం, బాధలు కలిగి ఉండడం, అయ్యా మానసిక ఒత్తుల్లో ఉన్నవారు, కుమ్ములిపోతున్నవారు, దిక్కుతోచిన పరిస్థితులు ఉన్న వారి కోసం ఈ రాత్రి ప్రార్థిస్తున్నానయ్యా. నీవే విడుదలిచ్చే దేవుడవై ఉన్నావు, సంపూర్ణ స్వస్థతిచ్చే దేవుడవై ఉన్నావు, గొప్ప రక్షణ ఇచ్చేవాడవై ఉన్నావు. ఈ రాత్రి ఎవరైనా ప్రభువా నేను జీవించాలని కోరిక నాకుందని తెలియపరిచేవారుంటే నేడే ఈ క్షణముల వారికి ఆ జీవితాన్ని ఇవ్వు బాబు. ఆ జీవితాన్ని దయచి, ఆ జీవాహారాన్ని ఇవ్వు. ఈ కాలపు వర్తమానాన్ని ఇవ్వు. ఈ కాలపు వర్తమానమే జ్యేష్ఠత్వం, హక్కు. మా సహోదరుడు బ్రిట్లీ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. తన 2 కుమారులను దీవించు ప్రభువా. మరి కుటుంబంలో స్త్రీ లేని లోటు కనబడుతుంది.
నీ చిత్తమైతే త్వరగా పెద్ద కుమారుడికి వివాహం చేయాలని ఆలోచిస్తున్నారు. ఒక మంచి బిడ్డను మీరు సమకూర్చండి తండ్రి. స్త్రీ ఆ ఇంటికి అలంకారంగా ఉండుటకు ప్రభువా, వాళ్ళకి సేద తీర్చడానికి, వారి కన్నీరు తొడవడానికి, అలసిపోయి వచ్చినప్పుడు వారికి అన్ని సమకూర్చడానికి ఒక మంచి బిడ్డను మీరు సమకూర్చండి అయ్యా. ఓ అభిలాష్ కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. మరొక సంవత్సరం ఇచ్చావు తండ్రి. ఈ సంవత్సరం అంతా నీ దయా రెక్కల కింద దాచిపెట్టు. ఎలాంటి ప్రలోభాలకి గురవ్వకుండగా, ఎలాంటి చెడు స్నేహాలు చేయకుండగా, ఎలాంటి ప్రభా నా తండ్రి ఓ దేవా మరి లోక సంబంధమైన ఆలోచనలతో ఉండకుండగా, నిన్ను అమ్మివేయకుండగా ఆ కుమారుడు నిలబడినట్లుగా కృప చూపించు. గ్రీకులు గారు కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. ఎన్నో ప్రయాణాల్లో, ఎన్నో కార్యాల్లో సహాయం చేసావు, ఎన్నో ప్రమాదాలు తప్పించవు నాయన. ఆ కుమారుడికి కూడా ప్రభువా నెమ్మదివ్వు, ఆరోగ్యం ఇవ్వు, దీర్ఘాశనివ్వు తండ్రి. ప్రభుత్వం నడిపించి ఈ రాత్రి కోటానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, స్త్రీ పురుషులను, చంటి బిడ్డలను ప్రతి ఒక్కరిని దీవించమని, ఈ వీధిని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ఎందరైతే నీ మాటలు అవి సత్యం అని నమ్మారో, ఇది నిజం, ఇది 100% సత్యమై ఉన్నదని ఎందరు విశ్వసిస్తున్నారో వారి కుటుంబాల్లో గొప్ప వెలుగు కలుగును గాక, ఆ చీకటి పోవును గాక, ఆ దయ్యం శక్తులు బయటికి వెళ్ళిపోవును గాక. నీ నామాన్ని బట్టి స్వస్థత ఇచ్చేమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ప్రభు కృప కూడున్న మనకును, కుటుంబంలో ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులకును, వారి బంధువులకును, సంఘమునకును సన్నిధి, కాంతి, ప్రసన్నత తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. అయితే కూర్చొని పలహారం తీసు.